Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. మొదటి భర్తను మ్యూచువల్ డైవర్స్ తీసుకొని రెండో వివాహం చేసుకుంటే ఈ భర్త నుంచి కూడా ఏమైనా జరిగితే ఈ భర్త నుంచి కూడా ఆస్తి హక్కులో వాటా ఉందా లేదా? తను రెండో మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ ఫస్ట్ హస్బెండ్ చనిపోయిన తర్వాత తనకు రావాల్సిన షేర్ని తనకి ఇవ్వాల్సిందే. సెకండ్ మ్యారేజ్లో కూడా తనకేదో ఇష్యూస్ వచ్చి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు తన కాంట్రిబ్యూషన్తో పాటు తన కాంట్రిబ్యూషన్తోనే ఇది తీసుకున్నట్టు. కంపెనీలో పనిచేశారు, 3 సంవత్సరాలు అయిపోయింది, రిజైన్ చేశారు, 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా సెటిల్మెంట్ చేయకపోతే ఏం చేయాలి? ఒక కంపెనీ క్లెయిమ్ ఉంటే ఆ క్లెయిమ్కి ప్రాపర్ నోటీస్ ఉండాలి. రిలీవింగ్ లెటర్లో ఆ కంపెనీ చెప్పాలి. ఒకవేళ ఇవన్నీ కాదు, ఇవన్నీ ఏదో పెండింగ్ ఉన్నాయి, రిలీవింగ్ ఇచ్చేస్తున్నాం నీకు అని అనుకోండి, రిలీవింగ్ లెటర్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు కష్టపడి సంపాదించుకుంటారు, ఎందుకు పిల్లలు చూస్తారు చివరి వరకే. అవును. తర్వాత ఆ తదంతరం పిల్లల కోసం అని చెప్పి వాళ్ళే ముందు వీలునామా రాస్తారు. అవును. రాసుకున్న తర్వాత కొంతమంది తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెట్టడం లేదా ఇంకో దగ్గర పెట్టేస్తారు. వీళ్ళందరి కోసము ఒక మంచి చట్టం ఉంది. పిల్లలకి ఎందుకు ఇచ్చారు? వీళ్ళని మెయింటైన్ చేస్తారనే కదా. వీళ్ళు రోడ్డు మీద పడేయడానికి అయితే ఇవ్వరు కదా. కాదు. సో వీళ్ళు చూసుకున్నప్పుడు, వీళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు, వీళ్ళు చూసుకున్నప్పుడు వెల్కమ్ టు లైట్స్ అప్. ఈరోజు సబ్జెక్ట్, ఒక మహిళ రెండో వివాహం చేసుకుంటే మొదటి భర్త నుండి ఆస్తి హక్కు పొందుతుందా, లేదు రెండో భర్త నుంచి కూడా పొందొచ్చా? అంతేకాకుండా ఒక కంపెనీలో ఒక ఉద్యోగి రిజైన్ చేస్తే ఆ కంపెనీ 3 సంవత్సరాల తర్వాత కూడా ఆ కంపెనీ సెటిల్మెంట్ చేయకపోతే ఆ ఉద్యోగి ఏ విధంగా లేబర్ కోర్టుకు వెళ్ళాలి? ఇటువంటి విషయాలపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. ఆయన అడిగి క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమలు గారు. సార్, మహిళ వివాహం చేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకోవచ్చు, లేదా అతను చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకోవచ్చు. అటువంటి సమయంలో మొదటి భర్త నుంచి ఆస్తి హక్కు పొందిన తర్వాత ఒకవేళ ఆయన చనిపోతే ఇంకొక రెండో వివాహం చేసుకుంటే రెండో భర్త నుంచి కూడా పొందవచ్చా లేదా? అంటే మొదటి భర్తను మ్యూచువల్ డైవర్స్ తీసుకొని రెండో వివాహం చేసుకుంటే ఈ భర్త నుంచి కూడా ఏమైనా జరిగితే ఈ భర్త నుంచి కూడా ఆస్తి హక్కులో వాటా ఉందా లేదా? అక్కడ ఆల్రెడీ మొదటి భర్తను తీసుకున్నాం కాబట్టి రెండో భర్త ఇవ్వనని చెప్పొచ్చా? లేదు, మొదటి భర్త చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకొని వాళ్ళిద్దరి మధ్యన కూడా కొంతకాలంకి ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే ఇందులో నాకు ఆస్తి హక్కు ఉంది అని చెప్పచ్చా? ఎందుకంటే కొన్ని సంఘటనల్లో ఒక మహిళ వివాహం చేసుకొని మొదటి భర్తతో పిల్లలు పుట్టిన తర్వాత అతను చనిపోతారు. ఒక కేస్ స్టడీ మీకు చెప్తున్నా. తర్వాత రెండో వివాహం చేసుకుంటారు. రెండో వివాహం చేసుకున్న తర్వాత 12 సంవత్సరాలు కలిసి ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు వస్తాయి. అప్పుడు ఆమె అతనికి చెప్పకుండా ఆ ఇంట్లో ఉన్న ప్రాపర్టీ కొన్ని తీసుకొని ఆమె వెళ్ళిపోతారు దూరంగా. ఇది నాకు నా ఆస్తి హక్కు, నాకు హక్కు ఉందంటారు. కానీ భర్త ఏమంటారు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది కాబట్టి దొంగతనం కేసు పెట్టండి అని ఆయన అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? లేదు, ఇట్లాంటి ప్రిపోజిషన్స్ అన్ని కూడా కరెక్ట్ కాదండి. చాలా ప్రశ్నలు అడిగారు ముడ్డ గారు. నేను ఒకటి దాని ఒకటి గుర్తున్నంతవరకు చెప్తాను, ఏదైనా మర్చిపోతే చెప్పండి. చెప్తాను. ఒకటి, మీరు చెప్పిన ఫస్ట్ కేస్ స్టడీలో భర్త చనిపోయిన తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకుంది అనుకుందాం. ఒకప్పుడులో 1856 అనుకుంటాను ఒక చట్టం వచ్చింది. అదేంటంటే అప్పట్లో సెకండ్ మ్యారేజ్ అనేది పర్మిట్ చేసేవాళ్ళు కాదు, వితంతు వివాహాలు ఉండేవి కాదు. దాని గురించి పెద్ద యుద్ధాలే జరిగాయి. సో అప్పుడేమైందంటే ఒక చట్టం అప్పట్లో 1800 శతాబ్దంలోనే 1856లోనే ఈ హిందూ వితంతు వివాహ చట్టం అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే, సరే ఈమె పెళ్లి చేసుకుంటే వితంతువులకి పెళ్లి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తినకి ఆ భర్త దగ్గర నుంచి వచ్చే రావాలి అని ఉండే ఆస్తి ఏది కూడా తినకి చెందదు. సో భర్త దగ్గర నుంచి ఎటువంటి ఆస్తి కూడా తను పొందదు అని చెప్పి ఆ చట్టంలో ఉండేది. సబ్సిక్వెంట్లీ ఆ చట్టం రిపీల్ అయిపోయింది, 83లో రిపీల్ అయిపోయింది అది. అయితే ఏంటంటే ఇక్కడ విడో మ్యారేజ్ చేసుకుంటే మాత్రము భర్త చనిపోయిన తర్వాత తనకి రావాల్సిన రైట్ఫుల్ షేర్ తనకు ఉంటుంది. కేస్ స్టడీలో ఒక మహిళ ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది, ఆయన చనిపోయారు. చనిపోయిన దాంట్లో కూడా ఆమెకి మొదటి భర్త నుంచి రావాల్సిన ఆస్తి హక్కు వస్తుంది. ఇప్పుడు ఆవిడ ఇంకొక వివాహం చేసుకున్నారు. వస్తాను, అక్కడికి వస్తాను. సో
దాని ఫస్ట్ దీని మీద ఉండే అపోహ ఏంటంటే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈవిడికి ఆస్తి వస్తుందా లేదా, రెండో పెళ్లి చేసుకుంటే వస్తుందా. సో ఈవిడికి ఆస్తి వస్తుంది కదా, ఆ ఆస్తి వస్తుంది అనే డేట్లో అంటే భర్త చనిపోయిన తర్వాత ఈవిడికి ఏదైతే ఆస్తి వస్తుందో ఆ ఆస్తికి తినకి ఫుల్ రైట్ ఉంటుంది. తను రెండో మ్యారేజ్ చేసుకున్నా కానీ ఈ ఫస్ట్ హస్బెండ్ చనిపోయిన తర్వాత తనకు రావాల్సిన షేర్ని తనకి ఇవ్వాల్సిందే. ఓకే, దానిలో ఎటువంటి డౌట్ లేదు. రెండో పెళ్లి చేసుకున్నా కానీ తన రైట్ తనదే. తనకు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లల రైట్ ఆటోమేటిక్గా ఉంటుంది, ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన దానిలో ఉంటుంది. ఇది ఎప్పుడు ఏ వీలునామా లేకుండా భర్త హస్బెండ్ ఆస్తి ఏదన్నా తను సంపాదించి కానీ తన పూర్వీకుల నుంచి వచ్చింది కానీ ఉంటే అందులో తన పార్ట్ వరకు మాత్రం వైఫ్కి చిల్డ్రన్కి వస్తుంది. ఈమె సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ వస్తుంది. దట్ ఈస్ ద లా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సెకండ్ మ్యారేజ్లో కూడా తనకేదో ఇష్యూస్ వచ్చి తను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు తన ఇంట్లో ఉండే బంగారము ఇంకో ఏదో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈ భర్త అనేవాడు కేసు పెట్టాడు. ఇదేనా మీరు చెప్పింది? అవును. ఇప్పుడు అతను ఆమె వెళ్ళిపోయింది కాబట్టి నేను తనకేమి ఇవ్వను అని చెప్పేసి ఇతను అనడము, వెళ్ళిపోయింది కాబట్టి నేను తనదే తప్పు, నా దగ్గర నుంచి దొంగతనం తీసుకెళ్ళిపోయింది అని చెప్పేసి దొంగతనం కేసు పెడతా అనడం అనేది తప్పు. ఎందుకు అంటే తను ఒక వైఫ్గా షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ ఒక రూఫ్ కింద జీవనం సాగించినప్పుడు తిను ఈ భర్త సంపాదించిన దానిలో కూడా భార్య తన కాంట్రిబ్యూషన్ ఉన్నట్లే. అంటే తన ఆస్తిలో భర్త పేరుతో ఉండే ఆస్తి మీద డైరెక్ట్గా తినక హక్కు లేకపోవచ్చు, కానీ తనకి తిన భాగస్వామ్యం లేదు అని మాత్రం చెప్పలేము. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ డైవర్స్ అయింది అనుకోండి. డైవర్స్ అయితే అప్పుడు ఏం చేస్తున్నారు? ఎలిమనీ ఇవ్వాలిగా. ఎలిమనీ ఎలా ఫిక్స్ చేస్తారు? భర్త దగ్గర ఉండే ఆస్తి ఎంత, ఆస్తి వివరాలు ఏంటి, ఇతని వర్త్ ఏంటి, ఇతని జీతం ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇది క్యాల్కులేట్ చేసిన తర్వాత తిన ఆస్తిలో భాగం ఇవ్వచ్చు, లేదా తన ఆస్తి మొత్తాన్ని వాల్యుయేషన్ చేసుకొని అందులో ఒక ఫిక్స్డ్ అమౌంట్ని కోర్టు డిసైడ్ చేసి దానికి కంప్యూటేషన్ ఏదో ఉంది ఫిక్స్ చేసి అందులో నుంచి తినకి ఇవ్వచ్చు. అంటే చట్టం ఏమని అనుకుంది, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అయితే ఇద్దరు కలిసి ఉండగా సంపాదించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళిద్దరికి సమానంగా చెందినవి అనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే తిన కాంట్రిబ్యూషన్ పని చేయకపోయినా కానీ ఇంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది కదా, ఇంట్లో హౌస్ వైఫ్ అయినా కానీ ఇంట్లో కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. కాబట్టి తన కాంట్రిబ్యూషన్తో పాటు తన కాంట్రిబ్యూషన్తోనే ఇది తీసుకున్నట్లేదు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను మీకు. ఇప్పుడు జాయింట్ హిందూ ఫ్యామిలీ ఏదో ఉంటుంది. ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బిజినెస్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి బిజినెస్ చేసి ఒకరి పేరుతో పెడతారు. మరి ఒకరి పేరుతో పెట్టినప్పుడు ఇదంతా ఫ్యామిలీ మొత్తం అవుతుందా, ఒకరిదే అవుతుందా? ఫ్యామిలీది అవుతుంది కదా ఫ్యామిలీ బిజినెస్ అయినప్పుడు. అట్లాగే తిన కాంట్రిబ్యూషన్ వైవాహిక జీవితంలో ఇద్దరు కలిసి ఉన్న తర్వాత తన కాంట్రిబ్యూషన్ ఉంది అనడం అనేది ప్రిజంప్షన్, లేదు అనడానికి లేదు. ఓకే, సో భర్త దొంగతనం కేసు పెడితే అది చెల్లదు. కానీ ఆవిడ ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం తప్ప. చెప్పకుండా వెళ్ళడం తప్పేంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో తనకి రైట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ డివిసి చట్టం కింద తను వెళ్ళిపోవడం కాదు, నా దగ్గరికి ఆవిడగాని వచ్చిందంటే ఆవిడకి నేను ఏం చెప్పేవాడిని అంటే, అమ్మ సెక్షన్ 19 అని ఒకటి ఉంది, మీ భర్తను ఇంట్లో నుంచి బయటకు పంపిద్దాము. ఎందుకంటే చట్ట ప్రకారము ఈ ఉమెన్కి అంతటి రైట్ ఉంది. తను షేర్డ్ హౌస్ హోల్డ్లో ఉండే రైట్ ఉంది. ఒకవేళ తనకి డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అనే ఎవిడెన్స్ కానీ ఉంటే, తనకి ఏదన్నా ప్రాణహాని ఉంటుందని చెప్పి మనం ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగితే, లేదా కొన్ని పరిణామాల వల్ల భర్త ఇంత ఉండడం సేఫ్టీ కాదు అని చెప్పి చూపించగలిగితే, కోర్టు సొంత ఆస్తి అయినప్పటికీ కూడా, అంటే భర్త సొంత ఆస్తి తన పేరుతోనే ఆస్తి ఉన్నప్పటికీ కూడా ఆ భర్తని, ఆ అత్తమామల్ని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని వీళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటకు తరిమేసి ఈమెకు మాత్రం ఆ ఇల్లు ఇచ్చే రైట్ ఉంది. ఓకే, అంటే ఇల్లు టైటిల్ ఇవ్వట్లా, తన జీవితకాలం మొత్తం కూడా ఇంట్లో ఉండొచ్చు. ఆవిడ ఉన్నంత వరకు ఉండొచ్చు. టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వదు, బట్ ఆవిడ ఉన్నంత వరకు ఉండొచ్చు. కానీ ఆవిడ అన్న మాట ఏంటంటే, ఆ ఇంట్లో ఆవిడకున్న దాదాపు 12 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి ఆ ఇంట్లో ఆయనకున్న ఇల్లు, ఇంకొక ఇల్లు కానీ ఇంకో ఇంటి కానీ నా పేరును రాయండి అని ఆవిడ కోరుతుంది. ఈయనేమంటాడంటే, నా తదంతరం నీకే వస్తుందని ఈయన చెప్తాడు. కానీ ఆవిడేమంటారంటే నా పేరును రాయండి అంటారు. అది ఇంకా చాలా ఫ్యామిలీస్లో ఉండే ఇదండి. నేను ఇంకొక ప్యాథటిక్ కేసు చూసాను ఈ మధ్య రీసెంట్. అయితే దీంట్లో హస్బెండ్ తన రెండో భార్య పేరు మీద ఇల్లు రాశారనుకో, ఆవిడ తదంతరం ఆ ప్రాపర్టీ ఈయన పిల్లలకు వస్తుందా, లేదా ఆవిడ మొదటి భర్త పిల్లలకు వస్తుందా? ఈయన పిల్లలకే వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఈవిడ పేరుతో ఉండే ప్రాపర్టీ అయితే ఓన్లీ సోల్ ప్రాపర్టీ ఈవిడదే అయితే ఈవిడ ఫస్ట్ హస్బెండ్ పిల్లలకు కూడా రావచ్చు. కానీ బినామీ యాక్ట్లో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రం ఒక ఇది ఉంటుంది, హస్బెండ్ కెన్ హ్యావ్ వైఫ్ యాజ్ హిస్ బినామీ. మామూలుగా ఇప్పుడు మీరు నా పేరుతో కొంటే అది ఇల్లీగల్, కానీ మీరు మీ వైఫ్ పేరుతో ఉన్నారనుకోండి అది పర్మిసిబుల్.
అది బినామీ పెట్టుకుంటాం కదా, యూ కెన్ నామినీ క్లెయిమ్ పెట్టుకుంటాం కదా. యూ కెన్ క్లెయిమ్ ఆ యాక్ట్ లో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ వరకు మాత్రం ఆ క్లెయిమ్ చేసే రైట్ ఉంది. అయితే ఆయన వెర్షన్ ఏముందంటే ఆల్రెడీ మొదటి భర్త నుంచి ఆవిడ ప్రాపర్టీ తీసుకుంది కాబట్టి రెండో భర్త నేను నా ప్రాపర్టీ మూడో భర్త అయినా కానీ ఇవ్వాల్సిందే. మూడో భర్త అయినా కానీ దీని రైట్ ఎక్కడికి పోదు. తీసుకొని ఇచ్చేయమని చెప్పరు, మీ జీవితకాలంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ తను కావాలి అని తను మీ మీద దావా వేస్తే ఖచ్చితంగా మీరు మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఫైనాన్షియల్ వర్త్ లో ఒక సబ్స్టాన్షియల్ పోర్షన్ మాత్రం ఆవిడకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, డైరెక్ట్గా ప్రాపర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండో భర్త నుంచి ప్రాపర్టీ తీసుకున్నారు ఆవిడ. ఎస్. ఆ ప్రాపర్టీ తన వరకు ఉంచుకోవడం సేఫ్ అంటారా, లేదు ఆవిడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ రాయాలనుకుంటే అది కరెక్టా కదా? ఓల్డ్ ఏజ్ హోమ్కా ఆవిడ ఇష్టం. ఒకసారి వన్స్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అది అబ్సల్యూట్ ట్రాన్స్ఫర్. అది ఆవిడకి ఎవరు దారిని పోయి దాని ఇచ్చుకోవచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చుకోవచ్చు, టెంపుల్స్కి ఇచ్చుకోవచ్చు. ఏ అండ్ బి. ఓకే, బి అంటే భార్య, ఏ అంటే హస్బెండ్. ఓకే, ఆల్రెడీ పెళ్ళయింది. ఎవరికి పెళ్ళయింది? ఇద్దరికి కలిపి పెళ్ళయింది, ఏ ప్లస్ బి. ఓకే, కొంతకాలం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అంత అయిపోయింది. ఓకే, ఏ దీంట్లో ఏకి పిల్లలు ఉన్నారు, బి చనిపోయారు ఆవిడ. ఓకే, వైఫ్ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన బి, ఏ అనే వ్యక్తి ఇంకొక సీన్ పెళ్లి చేసుకున్నాడు. సి పెళ్లి చేసుకుని ఆవిడకి ఆల్రెడీ ఇంకొక మ్యారేజ్, ఫస్ట్ ఆవిడకి కూడా మ్యారేజ్ అయింది, సెకండ్ మ్యారేజ్. ఆవిడకి కూడా సెకండ్ మ్యారేజ్, ఇతనికి కూడా సెకండ్ మ్యారేజ్. ఆవిడకి ఆల్రెడీ మొదటి భర్త పెళ్ళి ఉన్నారు. ఓకే, కొంతకాలం తర్వాత ఈ సెకండ్ వైఫ్ కూడా చనిపోయారు. ఓకే, కానీ చిన్నప్పటి నుంచి రెండో మొదటి భర్త పిల్లలను కూడా బాగా పెంచుకుంటూ వచ్చారు. ఓకే, కొంతకాలం అయిన తర్వాత ఈ ఆస్తిలో మాకు కూడా ఒక హక్కు ఉందని. లేదు అంటే లేదు, రెండో భర్త దగ్గర నుంచి అంటే స్టెప్ ఫాదర్, ఇక్కడ ఈ స్టెప్ ఫాదర్ దగ్గర నుంచి ఈ సెకండ్ వైఫ్ పిల్లలు క్లెయిమ్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కాదు. అన్లెస్ ఒకవేళ అతను దత్తత తీసుకొని ఉంటే, అంటే రెండవ భార్య పిల్లలని వీళ్ళు నా పిల్లలే అన్నట్టుగా దత్తత తీసుకుంటే దెన్ వాళ్ళకి క్లెయిమ్ ఉంటుంది. అలాంటి లేని పక్షంలో క్లెయిమ్ లేదు. ఇతను కావాలి అనుకుంటే ఇతను లైఫ్ టైంలో వాళ్ళ ప్రాపర్టీ ఇచ్చుకోవచ్చు, అతని ప్రాపర్టీ అతను ఇచ్చుకోవచ్చు, హక్కు లేదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ వాళ్ళు అడగడానికి లేదు. ఓన్లీ ఆ దత్తత తీసుకుంటే మాత్రమే వాళ్ళు అతనికి ఫస్ట్ వైఫ్తో ఉండే పిల్లలతో సమానంగా సెకండ్ వైఫ్తో ఉండే పిల్లలకు కూడా వస్తుంది. కానీ వీళ్ళు క్వశ్చన్ చేయడానికి లేదు. అదే రెండో పెళ్లిలో నుంచి ఇంకొక ఎవరో పిల్లలు పుట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళకు ఉంటుంది, సెకండ్ వైఫ్ పిల్లలకు ఉంటుంది, సెకండ్ వైఫ్కి ఆయనకి కలిపి పుట్టిన పిల్లలకు ఉంటుంది. ఇప్పుడు మొదటి భర్త పిల్లల్ని రెండవ ఇదే కేస్ స్టడీలో ఈ తల్లి కూడా చనిపోయింది. ఓకే, పిల్లలు మాత్రం అడిగే ఆస్తులు హక్కు అడిగే లేదు, రైట్. కానీ ఇతను మంచాన పడ్డారు, ఆయన చూడడానికి ఈ పిల్లలు వెళ్ళే హక్కు ఉందా లేదా? ఆ హ్యూమన్ రిలేషన్స్కి ఎవరు కాదు, మొదటి భార్య పిల్లలు మాత్రం వాళ్ళకి రావడానికి అవకాశం ఇవ్వట్లేదు, వాళ్ళకి మా తండ్రి చూడడానికి మీకు హక్కు లేదు అంటారు. అట్లా ఉండదు, ఈయన అడల్ట్ కదా. సో పెద్ద ఆయన కావాలి అనుకుంటే ఆయన కలవచ్చు. ఒకవేళ ఆయన కలిసేది లేదంటే లీగల్ రెమెడీస్ చాలా ఉన్నాయి. లీగల్ రెమెడీ ఏంటో కేసుని బట్టి ఉంటుంది. అతనితో యాక్సెస్ కావాలి అనుకుంటే క్రిమినల్ రెమెడీ కూడా తీసుకోవచ్చు. అతని సేఫ్టీ మీద మాకు డౌట్ ఉంది, అతన్ని మాకు కలవనివ్వట్లేదు, అసలు ఉన్నాడో పోయాడో మాకు అది తెలియట్లేదు అని హెబియస్ వేసుకోవచ్చు. కనపట్లేదు అనుకుంటే, నాకు చూపించట్లేదు అనుకుంటే, లేదు ఉన్నాడు మేము దూరం నుంచి చూడగలుగుతున్నాము మాకు యాక్సెస్ ఇవ్వట్లేదు అనుకుంటే ఒకసారి ఇతన్ని ఏదైనా ప్రెజర్ పెడుతున్నారా ఏదైనా చేస్తున్నారని ఒక క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత అతన్ని ఎవరినన్నా ఎగ్జామిన్ చేసుకొని అతనికి నిజంగా అతను ఇష్టపూర్వకంగానే కలవడం అంటున్నాడా లేదా అని. వన్స్ ఒకవేళ అతన్ని మాట్లాడిన తర్వాత ఆయన కానీ లేదండి నన్ను నా ఫస్ట్ వైఫ్ పిల్లలు ఆపేస్తున్నారు నాకు కలవడం ఇష్టమే అని చెప్పాడు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ హిజ్ రైట్. నాకు కూడా ఇష్టం లేదంటే ఇంకేం చేయలేము. ఇవి మానవ సంబంధాలు, నాట్ మ్యాటర్ ఆఫ్ రైట్. మానవ సంబంధాలు ఇవి. మానవ సంబంధాలు నేను మీతో కలవను అనుకుంటే నా ఇష్టం అది. ఇంకా మనం సెకండ్ పాయింట్ కొద్దాం. ఒక కంపెనీలో పనిచేశారు, 3 సంవత్సరాలు అయిపోయింది, రిజైన్ చేశారు. 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా సెటిల్మెంట్ చెప్పితే ఏం చేయాలి? రీసెంట్గా నేను ఒక కేసు చూసాను ఇట్లాంటిది. అయితే అందులో చాలా ట్రిక్కీగా జరిగింది. ఆ కేసులో ఏమైందంటే ఈ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి పనిచేసేవాడు, వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్లోనే పనిచేసేవాడు. ఇతను పనిచేసిన క్రమంలో పనిచేసిన తర్వాత ఇతనికి వాళ్ళకేదో ఇష్యూ జరిగింది, రిజిగ్నేషన్ ఇచ్చాడు. రిజిగ్నేషన్ తర్వాత ఇతను రిలీవింగ్ ఇచ్చారు, రిలీవింగ్ తీసుకొని వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ కంపెనీ వాళ్ళు సెకండ్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇతనికి ఏం చెప్పారు అంటే ఇతనికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా అంతా ఓకే రైట్ అని చెప్పి గ్రీన్ సిట్ ఇచ్చేసారు ఇతనికి. ఇతను రెండో కంపెనీ నుంచి మూడో కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు. ఎప్పుడు? ఆఫ్టర్ 3 years. ఫస్ట్ కంపెనీ పనిచేశాడు, సెకండ్ కంపెనీకి వెళ్ళాడు, 3 ఏళ్ళు సెకండ్ కంపెనీలో పనిచేశాడు, మూడో కంపెనీకి మారాడు.
మారినప్పుడు అతను అక్కడ ఫస్ట్ కంపెనీలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తారు కదా, అవును. సెకండ్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తారు కదా, ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత జాయిన్ అయిపోయాడు, అన్నీ అయిపోయింది. దాదాపు ఒక 2 నెలలకి మూడో కంపెనీ వాళ్ళు ఇతనికి నోటీస్ ఇచ్చారు. అదేంటి? ఏమని ఇచ్చారంటే, నీవు ఫస్ట్ పనిచేసిన కంపెనీ వాళ్ళు నువ్వు ఇంకా బ్యాలెన్స్ ఉన్నావు వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళు నీ మీద రెడ్ ఫ్లాగ్ పెట్టారు. వాళ్ళ క్లియరెన్స్ నీకేదో డిస్ప్యూట్ ఉందంట, ఫైనల్ సెటిల్మెంట్ కూడా అవ్వలేదని చెప్పేసి నీ మీద పెట్టారు వాళ్ళు. కాబట్టి నీకు నోటీస్ ఇస్తున్నాము, అది కానీ క్లియర్ కాకపోతే నీ జాబ్ తీసేస్తామని చెప్పేసి వాళ్ళు మూడో కంపెనీ వాళ్ళు ఇతను నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే అతను అప్పుడు ఆ సిచ్యువేషన్లో అప్రోచ్ అయ్యాడు మనల్ని. అప్రోచ్ అయితే చూసి ఫస్ట్ కంపెనీతో నెగోషియేట్ చేద్దాము, వాళ్ళ లీగల్ టీం కూడా ఉంటుంది కదా, నెగోషియేట్ చేద్దామని చెప్పి డీటెయిల్డ్ నోటీస్ పంపించాం వాళ్ళకి. ఫస్ట్ కంపెనీ వాళ్ళు 3 ఏళ్ల పాటు సైలెంట్గా ఉండి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయకుండా ఒక కంపెనీకి క్లియరెన్స్ ఇచ్చేసి, అంటే రెండో కంపెనీకి క్లియరెన్స్ ఇచ్చి మూడో కంపెనీకి మాత్రం వచ్చేసరికి లేదు ఇతను వేరే రికార్డ్స్ మా దగ్గర పెండింగ్ ఉన్నాయి, ఇతను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వలేదు, మేము ప్రాపర్ రిలీవింగ్ ఇవ్వలేదు అని చెప్పి మీరు చెప్పడం అనేది నా రెప్యుటేషన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి వీ విల్ సూ యూ ఫర్ దిస్ అని చెప్పి మనం స్ట్రాంగ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే. అప్పుడు ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరగలేదు, అందువల్ల మేము ఈ రెడ్ ఫ్లాగ్ పెట్టాల్సి వచ్చింది. ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ నిజంగా చేశారా లేదా అని చూస్తే నిజంగా ఇతను కూడా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోలేదు. ఎందుకంటే మీరు చేసుకోలేదంటే, సార్ ఎంత వస్తుంది సార్, దానిలో 1,00,000 వస్తుంది, నాకేమో సెకండ్ కంపెనీకి రిలీవింగ్ లెటర్ కావాలి అప్పట్లో నాకు, అందుకే రిలీవింగ్ తీసుకొని వెళ్ళిపోయాను, నేను పట్టించుకోలేదు దాన్ని, శాలరీ ఎక్కువ ఇదండి, సో నేను పెద్ద పట్టించుకోలేదు సార్ దాన్ని అని చెప్పాడు. మేము అదే నెగోషియేట్ చేసాం, అది ఆర్బిట్రేషన్లోనే క్లోజ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే, ఒక కంపెనీ క్లెయిమ్ ఉంటే ఆ క్లెయిమ్కి ప్రాపర్ నోటీస్ ఉండాలి. రిలీవింగ్ లెటర్లో ఆ కంపెనీ చెప్పాలి, నువ్వు ఈ పలానా రిలీవింగ్లో పలానా ఐటమ్ నాకు ఇవ్వాలి, ల్యాప్టాప్ ఇచ్చాను అది నాకు రిటర్న్ ఇవ్వాలి, నేను నీకు పలానా యాక్సెస్ కార్డు ఇచ్చాను అది నాకు రిటర్న్ ఇవ్వాలి, ఇవన్నీ అతనికి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇతను ఆ నోటీస్కి రెస్పాండ్ అవుతూ ఇవన్నీ సబ్మిట్ చేసేసిన తర్వాత రిలీవింగ్ లెటర్ ఇస్తారు. ఒకవేళ ఇవన్నీ కాదు, ఇవన్నీ ఏదో పెండింగ్ ఉన్నాయి, రిలీవింగ్ ఇచ్చేస్తున్నాం నీకు అని అనుకోండి, రిలీవింగ్ లెటర్ ఇచ్చేటప్పుడు అందులో కనీసం సబ్జెక్టు లేదంటే దేర్ ఆర్ సో అండ్ సో పెండింగ్ ఉంది, ఇది క్లియర్ చేయవలసిందిగా మేము అంటున్నాం అని చెప్పేసి రిలీవింగ్లో రాయొచ్చు, లేదా సపరేట్ నోటీస్ ఇవ్వచ్చు. అలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత మళ్ళీ జాబ్ వెరిఫికేషన్లో నేను నీకు ఇది చెప్తాను అంటే అది ఇల్లీగల్. అది ఆ ఎంప్లాయీని కూడా మీరు ఎంప్లాయీ కెరియర్తో ఆడుకుంటున్నట్టే. ఇలాంటి పక్షంలో అందరూ లాయర్ దాకా రాలేరు, ఆ క్లయింట్కి ఏదో అఫోర్డబిలిటీ ఉంది వచ్చారు, అందరూ రాలేరు కదా లాయర్ దగ్గరికి. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు లేబర్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ లేబర్ లాస్ అట్రాక్ట్ అయినా అవ్వకపోయినా మీరు ఫస్ట్ నెగోసియేషన్కి చూడొచ్చు. నోటీస్ ఇస్తే వాళ్ళు పిలిపించవచ్చు కంపెనీ వాళ్ళని, సో అండ్ సో సెటిల్మెంట్ ఉందని పిలిపించవచ్చు, లేదా సివిల్ సూట్ కూడా వేయచ్చు. నోటీస్ పంపించి, నోటీసు లీగల్ నోటీసే అవసరం లేదు, మీరు పర్సనల్ నోటీస్ కూడా ఈమెయిల్ ద్వారా ఏదైనా పర్సనల్ నోటీసు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించి డీటెయిల్గా మీకు ఏమేమి జరిగిందని రాయండి, రాసి వాళ్ళకి నోటీస్ పంపించేయండి. అప్పటికి సెటిల్ అవ్వలేదు అంటే, ఎందుకంటే ఇవన్నీ కంపెనీతో డీలింగ్ కాబట్టి కంపెనీ వాళ్ళకి ఏముందండి, చాలా డబ్బులు ఉంటాయి, ఎంప్లాయ్కి ఉండవు కదా, కాబట్టి వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డీటెయిల్డ్గా ఈమెయిల్ రాసి, డీటెయిల్డ్గా అంటే మరి నేను కొంతమంది పర్టికులర్గా సాఫ్ట్వేర్ చేస్తుంటారు, మీరు ఆ హిస్టరీ రాసుకురండి అని చెప్తే వాళ్ళు అసలు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం జరిగింది, నేను కాఫీ తాగాను, మధ్యాహ్నం మీల్స్లో నాకు కెచప్ వేయలేదు, ఇలాంటివి కూడా రాస్తుంటారు. అలాంటివి కాదు, మీకు జరిగిన ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూలో డేట్స్ ఏంటి, మీకు జరిగిన నష్టం ఏంటి, మీకు ఏం కావాలి, ఇంతే. ఒక్క పేజీలో వచ్చేస్తుంది అంతా. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తక్కువగా రాయండి, ఇష్యూని డీటెయిల్గా రాయండి, ఇష్యూతో సంబంధం లేని అన్వాంటెడ్ ఇష్యూస్ని రాయకండి. రాసి వాళ్ళకి ఇచ్చేస్తే తర్వాత మీ రెమెడీస్, చాలా రెమెడీస్ ఉంటాయి. లేబర్ కోర్ట్ రెమెడీ ఉంటుంది, సివిల్, మీకు లేబర్ చట్టాలు అప్లికబుల్ కాదంటే సివిల్ కోర్ట్ రెమెడీ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఎగ్జాంపులరీ కాస్ట్ కూడా కంపెనీ మీద పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చాలా కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో కూడా ఈ గ్రాట్యుటీ అనేది ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంటారు. 7 years 8 years పనిచేసిన వాళ్ళు కూడా గ్రాట్యుటీ ఇవ్వరు. గ్రాట్యుటీ చట్టం ప్రకారం 4 years 7 months కన్నా, 4 years 6 months కన్నా ఎక్కువ పనిచేస్తే డీమ్డ్ టు బి 5 years. అంటే 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. 5 సంవత్సరాలు పనిచేస్తుంటే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంది, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు, మీ గ్రాస్ లాస్ట్ డ్రాన్ శాలరీ ఎంత అనే దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. ఆ క్యాల్కులేషన్ బేస్ చేసుకొని 5 yearsకి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ గ్రాట్యుటీ ఇవ్వలేదనుకోండి, మీకు 5 సంవత్సరాలు దాటిన 1 day, అంటే 5 సంవత్సరాలు దాటినాయి అనుకుంటే
4 months 4 years 7 months కూడా డీమ్డ్ టు బి 5 years అని చెప్పాను కదా. ఈ 4 years 7 months దాటినాయి అని అనుకుంటే మీరు లేబర్ కమిషనర్ ఈజ్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్లో కూడా కాంపిటెంట్ అథారిటీ ఎవరంటే లేబర్ కమిషనర్. అక్కడికి వెళ్ళి సింపుల్గా ఒక కంప్లైంట్ మీ రిలీవింగ్ అవి తీసుకొని సింపుల్ కంప్లైంట్ ఒకటి గ్రాట్యుటీ యాక్ట్ కింద కంప్లైంట్ వేసేస్తే గ్రాట్యుటీ యాక్ట్ కింద ఉన్న కమిషనర్ వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి మీకు గ్రాట్యుటీ ఇప్పిస్తారు. దిస్ ఈస్ ద లా. ఓకే, కొన్ని కంపెనీలు ఎంప్లాయీకి రిలీవ్ చేయకుండా కేవలం సతాయించాలని ధోరణిలోనే ఎఫ్ ఇవ్వకుండా ఆపుతారు. అవును, చాలా కామన్ ప్రాక్టీస్ ఇది. అప్పుడు ఏం చేయాలి ఎంప్లాయీ? లీగల్ రికోర్స్ ఏంటంటే నోటీసులు ఇవ్వడము, కంప్లైంట్ ఇవ్వడమే. ఓకే, లేబర్ లో అట్రాక్ట్ అయితే లేబర్ కోర్టుకి వెళ్ళడము. ఒకసారి తర్వాత ఎంప్లాయీ మీద యాక్షన్ తీసుకోవచ్చా? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ యాక్సెప్ట్ చేసేసారు అనుకోండి, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాత ఎంప్లాయీ మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటారు? ఏదో రీజన్స్ పెట్టచ్చు. లేదు, అవన్నీ నిలబడిపోయిన తర్వాత మురళి గారు కేసు అనేది మీకు తెలియదు ఏం కాదు. నా దృష్టిలో చాలా అంటే మీరు ఇన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత యావరేజ్ లాయర్కి ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉంటుంది. ఎవరైనా నాకు తెలుసు జనం కోసం అదే, ఎవరైనా ఎవరి మీదైనా కేసులు పెట్టడానికి ఇండియన్ లాలో ఎటువంటి అడ్డంకు లేదు. పెట్టచ్చు, ఏ విధంగా పెట్టుకోవచ్చు. మీకు అట్లీస్ట్ కొన్ని వెస్ట్రన్ సొసైటీస్లో అయినా కానీ కేసు పెట్టడానికి అంటే క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా ప్రాసిక్యూషన్ ఒప్పుకోవాలి, ఇది చేయాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. మన దగ్గర సివిల్ కేసు అయినా క్రిమినల్ కేసు అయినా ఏ కేసు అయినా కేసు వేయడానికి ఎటువంటి అడ్డంకి లేదు, వేసేయడమే. ఓకే, కానీ కొన్ని కంపెనీలు ఒక ఎంప్లాయీ రిలీవ్ అయిపోయాడు కానీ ఆయనకి ఎఫ్ చేయకుండా బ్రీచింగ్ ఆఫ్ ట్రస్ట్ అని ఒకటి పెడతారు. అవును, ఇట్లాంటివి చాలా చేస్తారు. చాలా మంది ఎంప్లాయీస్ని హెరాస్ చేసి వాళ్ళు క్లెయిమ్ చేయకుండా, లేదంటే వాళ్ళ వల్ల ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది, వేరే ఎంప్లాయీస్ని డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు ఇలాంటివి చేస్తారు. అందుకని మీకు ఏదన్నా కొంచెం తేడా అనిపించింది అనుకోండి, క్రియేట్ ఏ రికార్డ్. ఎంప్లాయీస్ ఏం చేయాలి అంటే ఓ ఈమెయిల్ రాసి ఇది జరుగుతుంది, మీరు మమ్మల్ని ఇలా విక్టిమైజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మాకు ఇవన్నీ కూడా ఒక డిగ్నిఫైడ్ డైలాగ్తో సెటిల్ చేయండి, లేదంటే నేను రిలీవ్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్పి మీరే ఫస్ట్ నోటీస్ పడేయండి. సార్, కంపెనీలో ఎక్కువ కాలం పనిచేసిన తర్వాత హ్యాపీ ఎగ్జిట్ అవ్వాలంటే ఎంప్లాయ్ ఏం చేయాలి? అసలు డే 1 నుంచి హ్యాపీ ఉంటుందో లేదో నాకు తెలియదు. నేను కూడా పనిచేస్తాను కార్పొరేట్ కంపెనీస్లో. డే 1 నుంచే హ్యాపీ ఎగ్జిట్లు అనేది ఉండవు, కానీ అవ్వాలంటే ఏం చేయాలి? లాంగ్ టర్మ్ జర్నీ చేస్తాం, ఆ ఫ్యామిలీతో ఒక అటాచ్మెంట్, కంపెనీతో అటాచ్మెంట్ అయింది, కానీ ఏదో వచ్చిన డిస్ప్యూట్ వస్తుంది. అక్కడ వస్తున్నప్పుడు హ్యాపీ ఎగ్జిట్ అయిపోవాలి మనం. సరే, ఏదన్నా కానీ సివిలైజ్డ్ సొసైటీస్లో ఉన్నాం మనం. డైలాగ్ డిస్కషన్ హెచ్ఆర్తో కూర్చొని మాట్లాడుకోవాలి. హెచ్ఆర్తో కూర్చొని వినే పక్షంలో లేనప్పుడు రైటింగ్లో పెట్టారనుకోండి, ఎవరన్నా కానీ అదే రైటింగ్లో పెట్టాడు కదా అని చెప్పి కనీసం పిలిచి మాట్లాడతారు. ఆ పిలిచి అన్నీ అంటే ఆర్బిట్రేషన్ విధంగా డిస్కషన్లో అమికబుల్గా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అమికబుల్గా సాల్వ్ అవ్వలేదు అనుకోండి, మీరు ఇందాక చెప్పినట్టు ఇన్ రైటింగ్ ఇచ్చేయండి. ఇన్ రైటింగ్ తర్వాత మోస్ట్ లైక్లీ కంపెనీస్ కూడా వాళ్ళ రెప్యుటేషన్ పోతాయి కాబట్టి మిమ్మల్ని కోర్టు దాకా తీసుకెళ్ళనివ్వరు. చాలా లేబర్ కోర్టులో కేసెస్ చూస్తాం మేము. కొన్ని కేసెస్లో అయితే ఎవిడెన్స్ అయిపోయింది, క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి, అంటే రెఫరెన్స్ తోటి లేబర్ కోర్టుకు వచ్చిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ జడ్జిమెంట్ వస్తుందేమో అన్నప్పుడు కూడా కంపెనీస్ ముందుకు వచ్చి వద్దొద్దు మాకు రెప్యుటేషన్ ఏదో అయ్యేటట్టుంది అంటే తెలిసిపోద్ది వాళ్ళ కేసు ఓడిపోతామని ఉంది కాబట్టి మేము వీ వాంట్ టు సెటిల్ దిస్ మ్యాటర్ అని చెప్పి సెటిల్మెంట్ చేసి మనం అడిగిన దానికన్నా డబుల్ ట్రిపుల్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, అది అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకే, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించుకుంటారు, ఎందుకు పిల్లలు చూస్తారు చివరి వరకు. అవును, తర్వాత తదంతరం పిల్లల కోసం అని చెప్పి వాళ్ళే ముందు వీలునామా రాస్తారు. అవును, రాసుకున్న తర్వాత ఆ పిల్లలు కొంతమంది, అందరు కాదు, కొంతమంది తల్లిదండ్రులను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పెట్టడం లేదా ఇంకో దగ్గర పెట్టేస్తుంటారు. ఆస్తి తన చేతికి వచ్చింది కదా, ఇంకా నాకు వాళ్ళతో వీలునామా రాస్తే ఆస్తి చేతికి రాదు. వీలునామా రాస్తే మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే వెళ్తుంది. కానీ కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఏదో రకంగా పిల్లలకి రిజిస్టర్ చేస్తుంటారు. అవును, గిఫ్ట్ డీడీ అని ఇవ్వడం చేస్తుంటారు. పిల్లలు గిఫ్ట్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్ పడేస్తారు. అవును, అప్పుడు ఏం చేయాలి తల్లిదండ్రులు? సార్, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేస్తారు పిల్లలు పేరెంట్స్ అందరూ కాదు, కొంతమంది మాత్రం పిల్లలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చూసాం మేము రెగ్యులర్గా చూస్తాం కదా. వీళ్ళందరి కోసము ఒక మంచి చట్టం ఉంది, అది సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అంటే 2007 యాక్ట్. అది ఈ చట్టం ఏం చెప్తుంది అంటే వేరే ఏ ప్రాపర్టీ చట్టాలలో కూడా మీరు ఒక ప్రాపర్టీని ఇంకొకరికి గిఫ్ట్ ఇచ్చినా ఇంకొకరికి సేల్ చేసినా దాన్ని తిరిగి తీసుకునే అవకాశం లేదు. గిఫ్ట్ ఈజ్ అబ్సల్యూట్. మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారంటే ఇంక మళ్ళీ నేను తూచండి నేను నాకు గిఫ్ట్ ఇచ్చాను ఇవాళ నాది నా గిఫ్ట్ నాకు వెనక్కి ఇచ్చాను అంటే కుదరదు. లేదు, వన్స్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ అబ్సల్యూట్. కానీ పేరెంట్స్ మాత్రము సీనియర్ సిటిజన్స్ మాత్రము మీరు గిఫ్ట్ ఇచ్చారనుకోండి,
పిల్లలకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఇది ఈ గిఫ్ట్ని పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద నేను రిజిస్టర్ చేస్తున్నాను, సబ్జెక్టు పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద నేను చేస్తున్నాను అని చెప్పి ఒక లైన్ రాసినా కానీ తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. రాయకపోయినా తీసుకోవచ్చు. ఎట్లా తీసుకోవచ్చు? రాస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. రాస్తే స్ట్రాంగ్గా ఉంటుంది, రాయకపోయినా కానీ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అంటే వీళ్ళు సంపాదించుకొని పిల్లలకి ఎందుకు ఇచ్చారు? వీళ్ళని మెయింటైన్ చేస్తారనే కదా. వీళ్ళు రోడ్డు మీద పడేయడానికి అయితే ఇవ్వరు కదా. సో పిల్లలు వాళ్ళ సొంత పిల్లలు అని చెప్పి వాళ్ళు మనం చూసుకుంటారని, లేదా ఇమీడియట్ కేర్ టేకర్ కాబట్టి వాళ్ళు చూసుకుంటారని, పెంచుకున్న వాళ్ళు లేకుంటే పిల్లలు తమ్ముడు పిల్లలు అన్న పిల్లలు ఎవరో చూసుకుంటారనే ఇస్తారు ప్రాపర్టీ. సో వీళ్ళు చూసుకున్నప్పుడు, వీళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు వీళ్ళు చూసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని వెనక్కి తిరిగి తీసుకోవచ్చు. ఇది కేవలం ఆ చట్టం కింద మాత్రమే సాధ్యమవుతుంది. దీంట్లో సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది చాలా స్ట్రాంగ్ చట్టం. ఇంకొకటి, ఈ చట్టంకి మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నియరెస్ట్ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ప్లెయిన్ కంప్లైంట్ని, ఇది నా ఆస్తి, నేను సంపాదించుకున్నాను, నా కొడుకు నన్ను చూస్తాడని చెప్పి, నా కూతురు నన్ను చూస్తుందని చెప్పి నేను వాళ్ళకి ఆస్తి ఇచ్చాను, కానీ వాళ్ళని వాళ్ళు చూడట్లేదు అంటే మీరు ఆ ఆస్తిని నాకు తిరిగి ఇప్పించండి అని అంటే ఆర్డీఓ గారికి ఎగ్జంప్లరీ పవర్ ఉంది. ప్రాపర్టీస్ నేను ఒక మీడియాలో ఒక ఆర్టికల్ దీని గురించి రాసిన తర్వాత నాకు ఎక్కడో వరంగల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, పేపర్లో కూడా వచ్చింది. వరంగల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, సార్ మీరు చెప్పిన తర్వాత మేము ఆర్డీఓకి అర్జీ పెట్టుకున్నాము, దాని మీద హియరింగ్ అయింది, నా ప్రాపర్టీ నాకు తిరిగి వచ్చిందని చెప్పారు. రీసెంట్గా జరిగింది అది వరంగల్లో. సో ఆర్డీఓ గారు ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ మళ్ళీ వెనక్కి తీసుకొని పేరెంట్స్కి తిరిగి ఇప్పించవచ్చు. ఒకవేళ ఆస్తులు కూడా లేవు అనుకోండి, పేరెంట్స్ పిల్లలకు ఆస్తులు ఇవ్వలేదు, కానీ స్టిల్ మెయింటెనెన్స్ చట్టం వైఫ్ హస్బెండ్ మీద ఎలాగైతే వేస్తుందో, కొన్ని సందర్భాలు హస్బెండ్ వైఫ్ మీద కూడా వేస్తుందో, అలాగా పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ ఇమీడియట్ కేర్ టేకర్ మీద, పిల్లల మీద మెయింటెనెన్స్ వీళ్ళు మమ్మల్ని మెయింటైన్ చేయాలి, మా పోషణ చూసుకోవాలి అని చెప్పి కూడా ఇదే చట్టం కింద ఆర్డీఓ గారికి మీరు అర్జీ పెట్టుకోవచ్చు. అంటే మెయింటెనెన్స్ కూడా గ్రాంట్ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా కట్టాల్సి వస్తుంది పేరెంట్స్కి. సో పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి మంచి స్ట్రాంగ్ చట్టం ఉంది. పిల్లలు చాలామంది, మీరు కొంతమంది అన్నారు చాలా లిబరల్గా, మేము చాలామందిని చూస్తాం. అంటే మా ప్రొఫెషన్ మేము చూసే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారేమో, ఏమంటే ఇలాంటి వాళ్ళు మా దగ్గరకు వస్తారు, ఇలాంటి వాళ్ళ విక్టిమ్స్ మా దగ్గరకు వస్తారు కాబట్టి మేము చాలామందిని చూస్తూ ఉంటాం. చాలామంది వాళ్ళ పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కాదండి, మనకు అన్ని సంవత్సరాలు మనకు పెంచి పోషించిన తర్వాత వాళ్ళకి నెగ్లెక్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వస్తుందండి వీళ్ళకి? అంటే వాళ్ళకి బేసిక్ ఎటికెట్స్ ఉండవండి. ఎందుకు వస్తుంది అంటే దానికి జస్టిఫికేషనే లేదు. వాళ్ళంటే తల్లి కళ్ళు కనబడలేదు, తండ్రి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి పెద్ద అటాచ్మెంట్స్ ఉండవు. చాలా కేస్ స్టడీస్ లో తల్లి కళ్ళు కనబడవు, తండ్రికి నడవలేడు, వాడికి సేవ చేయలేవు అంటారు. అవును, ఇదే కొడుకులు చిన్నప్పుడు ఇదే పరిస్థితి ఉంటే తల్లిదండ్రులు మనకు వాళ్ళు వదిలేసుకొని వీళ్ళని పడేసే వాళ్ళు కాదు కదా. పడేస్తే మన బతుకు ఎక్కడ ఉంటుంది అప్పుడు? అది ఆ మొరాలిటీ అనేది చాలా తగ్గిపోతుంది మురళి గారు. నేను చాలా కేసెస్ చూస్తున్నాను. ఒక మంచి రిచెస్ట్ ఫెలో ఫారిన్ కంట్రీలో ఉంటాడు, నేను చూస్తున్నాను ఇప్పుడు ఆ కేసుని. మదర్కి కొడుకేమో చాలా పెద్ద కోటీశ్వరుడు, ఇండియాలో హైదరాబాద్లో విచ్చలవిడిగా ఆస్తులు కొన్నాడు, పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లలతో ఫారిన్ కంట్రీలో ఉంటున్నాడు, లగ్జరీ విల్లాస్లో ఉంటున్నాడు, హీటెడ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఆయనకి. ఇక్కడ తల్లిగారికి తినడానికి లేదు. అయ్యో, తల్లిగారు తినడానికి లేదు. లిటరల్లీ ఆవిడ అనిపించదండి, వేరే ఎవరో హెల్ప్ చేస్తుంటే, లేదంటే తన అదృష్టమో లేక దురదృష్టమో తన డాటర్ సపరేటెడ్ మ్యారేజ్లో సపరేట్ అయిపోతే తను తినని చూడాల్సిన పరిస్థితి. అంటే కొడుకుగా సిగ్గు అనిపించట్లేదా? నాకు కూడా ఈ ప్రశ్న చాలా రోజుల నుంచి ఉంది. అయితే ఒక కేసు కాకుండా చాలా కేసులు చూస్తున్నాను, ఇలాంటి వెధవలను చాలా మందిని చూస్తున్నాను నేను. నాకేంటంటే మేమేందో బహుశా రాటు తేలిపోయినట్టున్నాము ఇలాంటి వాళ్ళని చూసి అసలు బేసిక్ మనుషులుగా కూడా క్వాలిఫై గారు అనిపిస్తుంది నాకు. మీరు సొంత తండ్రి తల్లి అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళ కష్టాలు ఉంటే వెళ్ళమా అండి? ఎవరికి చూస్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంది అని అంటే, ఈరోజు పొద్దున కూడా ఏదో ఫేస్బుక్లో ఏదో వచ్చింది, ఏదో సమ్ ఫ్రెండ్స్ మా గ్రూప్ కమ్యూనిటీలో, పలానా వ్యక్తి మనకందరికి బాగా కావాల్సిన వ్యక్తి, ఆయనకి ఏదో సహాయంలో కావాలి పెద్ద ఆయన అని అంటే, దాదాపుగా ఒక 3-4 రోజుల్లో 6 లక్షలు జనరేట్ చేసి విదిన్ ఫ్రెండ్ సర్కిల్లో 5-6 లక్షలు జనరేట్ చేసి ఇచ్చారు.
సో కనీసం మనకేం సంబంధం లేని వాళ్ళకి కూడా ఇస్తాం కదా, తిండికి మరి ఆ లేకుండా. కేసులో మీరు ఏం చేశారు? అంటే అది దట్ ఈస్ డెల్ట్ ఇన్ అ డిఫరెంట్ వే. అదేంది సార్ ఫైనల్గా ఇంకోటి చెప్పండి. పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇస్తాం, ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి దేనికి వెళ్తారని, కొట్టారనో తిట్టారనో పోయిందనో. అవును, ఆ హడావాడిలో కొన్ని విషయాలు మర్చిపోయి కొన్ని రాస్తాం. అందులో ప్రాపర్టీ గురించి రాస్తున్నప్పుడు నాకు ప్రాపర్టీ పోయింది, వెళ్ళాను, పోయింది, దాని కాస్ట్ రాస్తున్నప్పుడు పోలీసులు వద్దంటారు ఎందుకు? అంటే కాస్ట్ అంటే ఐటమా? ఐటమ్, ఒక Mobile ఐటమ్ item. Okay, okay. ఐటమ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే దాని ప్రాపర్టీ వాల్యూ రాస్తున్నప్పుడు రాయొద్దు అంటారు ఎందుకు? జనరల్ గా బంగారంలో రాయొద్దు అంటారు. బంగారం మాత్రమే సుమారుగా బంగారం కాదు, లేదంటే ఇంకోటి XYZ ఎందుకు సుమారుగా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. బహుశా వీళ్ళు రికవరీలో చాలా మంది కామన్ ప్రాక్టీస్ ఏంటి అంటే రికవరీ చేసినప్పుడు ఓ 10 ఐటెంలు పోతే 2 ఐటెంలు 3 ఐటెంలు దొరుకుతాయి దీన్ని వీళ్ళు. సో వాళ్ళు రికవరీ చేసినప్పుడు ఆ 2-3 ఐటమ్స్ని మీకు మొత్తం ముట్టినాయని చెప్పేసి రాసుకోండి అని తర్వాత చెప్పుకోవాలి. సరే, ఆ టైంలో రాసిచ్చాం, రాసిచ్చేస్తారు. రాసి ఇచ్చొచ్చిన తర్వాత దాని వాల్యూ నాకు తెలిసింది, లేదా దానికి కొంచెం యాడ్ చేయాలి. అంటే పోయింది ఒక్కటే కాదు, 4-5 పోయి అనుకోండి, సబ్సిక్వెంట్ గా చేసుకోవచ్చు ఆల్టరేషన్. తర్వాత స్టేట్మెంట్ రాసుకోవచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు. ఒకవేళ రాయడానికి వీల్లేదంటే ఏం చేయాలి? రాయడానికి వీలేదనడం కాదు, ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిపోయింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఏమి ఎన్సైక్లోపీడియా కాదు, సుప్రీంకోర్టే చెప్పింది, హైకోర్టులో చాలాసార్లు చెప్పింది. ఎఫ్ఐఆర్లో మీరు అదేం ఎన్సైక్లోపీడియా కాదు, ఉన్నవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైమా ఫేసీగా పలానా జరిగింది, పలానా దొంగతనం జరిగింది, పలానా నష్టం జరిగింది, పలానా చీటింగ్ జరిగింది, ఇంతవరకే చాలు. తర్వాత పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు డీటెయిల్డ్గా మొత్తం వాల్యుయేషన్ కూడా రాసుకోవచ్చు, డీటెయిల్డ్గా మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ అన్ని పోయినాయి అనేది కూడా విషయం రాసుకోవచ్చు. వాళ్ళు అప్పటికి రాయను అంటే మనము ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా ఈ పలానా ఇష్యూస్ మాత్రం అలాగే ఉండిపోయాయని చెప్పేసి మనం కోర్టు ముందు ప్రొటెస్ట్ కూడా చేయొచ్చు. మేము పలానా చెప్పాము కానీ వాళ్ళు దీన్ని ఎడిషన్ చేయలేదు అని చెప్పి మనము ఆ సబ్జెక్ట్ ఏ కోర్టు ముందు అవుతుందో ఆ కోర్టు ముందు కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు మనం. వీ హ్యావ్ ఎ రైట్. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, అలాగని ఇచ్చిన కంప్లైంట్లో కొన్ని విషయాలు రాకపోతే తర్వాత కూడా కోర్టుకు వెళ్ళొచ్చు అంటున్నారు శ్రీకాంత్ చింతల్ గారు. ఖచ్చితంగా ఇదొక్కటే కాకుండా ఆయన చెప్తుంది మరొక విషయం, ఎవరైనా వృద్ధ తల్లిదండ్రులు తమ పిల్లలు చూడకపోతే ఇమీడియట్గా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ మీ ప్రాపర్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ మీ హక్కుని మీరు వాడుకోండి. ఖచ్చితంగా ఆర్డీఓ గారే వాళ్ళందరిని పిలిపించి మీరు ఇచ్చిన ప్రాపర్టీని వెనక్కి తెప్పించడమా, లేదు మీరు ఒకవేళ ప్రాపర్టీ ఇవ్వకపోయినా వాళ్ళ నుంచి మెయింటెనెన్స్ కూడా డబ్బులు కూడా ఇప్పించే హక్కు రైట్ ఆర్డీఓ గారికి ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ వాడండి అంటూ శ్రీకాంత్ చింతల్ గారు చెప్తున్నారు. ఇది శ్రీకాంత్ చింతల్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మురళి గారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.